హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ కూడా వందనాలు. అయితే ఈరోజు మరి మీసాల గురువప్ప గారి గురించి మాట్లాడాలని వీడియో చేస్తున్నాను. మరి ఆయన సాక్ష్యం విన్నప్పుడు, ఆయన యొక్క జీవితం విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఒక వ్యక్తిని ఇలా కూడా ఎన్నుకుంటాడా, ఇలా కూడా ఏర్పరచుకుంటాడా అనని అంత గొప్ప సాక్ష్యాన్ని వినగానే మరి నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ యొక్క మరి మీసాల గురువప్ప గారి జీవిత సాక్ష్యము చెప్పాలంటే నన్ను కదిలించింది. ఎక్కడో ఏదో ప్రాంతం నుంచి మరి నేను యూట్యూబ్లో అయితే మరి అందరూ చూసే అంతలాగా దేవుడు అంతగా హెచ్చించాడంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆయన గురించి మరి అనేకమైన చోట్ల ప్రసంగాల్లో కూడా చెప్పాను. చూసారా దేవుడు ఎలా హెచ్చించాడు అని. ఆ పాట మరి ఎలా ట్రోల్ చేస్తున్నప్పటికీ నేనైతే చాలా సంతోషించాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం అందిస్తున్నాడు కదా, చాలా చక్కగా ఉన్నారని చెప్పి. కానీ సడన్గా ఈ మధ్యకాలం మరి ఆయన చేసిన దారుణాలు, ఆయన చేసిన కొన్ని విషయాలు ఏంటంటే ఆ పాటని డీజే పాటలాగా చేయటం, ఆ తర్వాత ఎక్కడో జబర్దస్త్ ప్రోగ్రాంలకు వెళ్ళి మరి సినిమా పాటలకు డ్యాన్సులు వేయటం, విచిత్రమైన మరి చేయటం అన్నీ కూడా ఒక సేవకునికి అవి ఎంత మాత్రం కూడా తగినవి కాదు. ఇంకొకరు ఎవరైనా చేసుంటే అది బాగానే ఉండేది. కానీ ఆయన ఒక దైవజనుడు, నేను ఒక పాస్టర్ గారిని, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పి ఆయన చేస్తున్నాడు. అది ఎంత మాత్రం కూడా తగినది కాదు. ఒక సేవకునికి అది ఎంత మాత్రం కూడా తగినది కానే కాదు. అది చూడగానే చాలా బాధ అనిపించింది. మరి అసలు ఏంటి ఇలాగా సేవకులు ఇలా పడిపోతున్నారేంటి, సేవకులు ఇలాగా సాతాను చేతిలో చిక్కుకుంటున్నారేంటి అని చాలా బాధేసింది. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో దుష్టుడి యొక్క కనుదృష్టి అంతా కూడా సేవకుల మీదే ఉంది. ఎందుకంటే కాపరిని కొడితే గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అన్నట్లుగా కాపర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాపర్లు పడిపోతూ ఉన్నారు. కాపర్లు లోకంలో కలిసిపోతూ ఉన్నారు. లోకము కాపర్లను ఆకర్షిస్తూ ఉంది. కనుక మరి చాలా బాధపడ్డాం. అయితే మరలా ఈ మధ్య వస్తున్న వీడియోస్లో సారీ కూడా చెప్తున్నట్లుగా మరి తెలుస్తూ ఉంది. అయితే మేమైతే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి దేవుడు మిమ్మల్ని పిలుచుకొని మరి అన్ని చోట్లకి ఒక సువార్థికునిగా దేవుడు సిద్ధపరిచినప్పుడు మీరు కూడా ఆ పిలుపునకు తగినట్లుగా జీవిస్తేనే దేవుడు కార్యం చేస్తాడని మేము భావిస్తూ ఉన్నాం. దేవుడు వాడుకుంటాడు. అయితే ఈ లోకంలో ఉన్న ఆకర్షణలన్నింటినీ మనం జయించినప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడని నేను ఎప్పుడు నమ్ముతానండి అయ్యగారు. కాబట్టి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. చాలామంది మిమ్మల్ని చాలా తిడుతున్నారు. సేవకులే అసలు ట్రోలింగ్ చేయటం కూడా రావట్లేదండి. ఎలా తిడుతున్నారంటే ఇష్టం వచ్చినట్లుగా తిడతా ఉన్నారు. వీళ్ళు విశ్వాసుల, వీళ్ళు సేవకులు అనిపిస్తూ ఉంది నాకు ఒక్కొక్కసారి. వాళ్ళ తిట్లు, వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మనకి కూడా అది పద్ధతిగా ఎలాగ సరిచేయాలో ఎందుకంటే మీరు కూడా సేవకులై ఉన్నారు, కొంతమంది పరిచయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నోటి మాట ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వాడాలి. మితిమీరిపోతున్నాయి మాటలు, మితిమీరిపోతున్నాయి తిట్లు, ట్రోలింగ్స్ మితిమీరిపోతున్నాయి. కాబట్టి ఆయన్ని చెప్పవలసిన త్రోవలో సరిగా చెప్పండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పాల్సిన పని ఉంది కాబట్టి సరిచేయండి. కానీ ఈ విధంగా కాదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఆయనకు ఫోన్ చేసి తిట్టే వీడియో నేను ఒకటి చూశాను. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అలా చేస్తున్నారు మీరు, కావాలని రెచ్చగొట్టి అని నాకు అనిపించింది. మీకు ఆ వీడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆయన బాగానే మాట్లాడుతున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఈయన రెచ్చగొట్టి మరి ఆయన చేత తిట్టిస్తున్నట్లుగా నాకు అనిపించింది అనమాట. నాకు అనిపించగానే నాకు చాలా బాధేసింది. ఏంటి ఇలా చేస్తున్నారు ఆయన గురించి అని నేను అనుకున్నాను. ఆ వీడియో మీకు వినిపిస్తాను, చూడండి. ఎవరు? పాస్టర్ గారు, నేను నెల్లూరు నుంచి అండి. మొన్న మీతో మాట్లాడాను. చెప్పండి. మొన్న మీతో మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు సార్ మీరు. ఎవరయ్యా, పేరేంటి? నా పేరు శ్రీనివాస్ రాజు అండి. చెప్పండి. మొన్న మాట్లాడేటప్పుడు మీరు కూర్చోవాలి, చెప్పాలి, అది ఇదని చెప్పారు.
ఏ విషయం అన్నా? అదే సార్, మీరు పాట విషయం కావచ్చు, లేకపోతే జోకుల విషయం కావచ్చు. ఇప్పుడేంటి టీవీలో ఏంటి అంత చండాలంగా కనిపిస్తున్నారు? టీవీలో అదేం చండాలంగా కనిపిస్తున్నారు ఏంటండి? నేను చండాలంగా కనిపించానా? మరి ఏ విషయంలో? అది స్టేజ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా మీరు, అలా ఉండొచ్చా? అంటే ఏం చేశానన్నా దాంట్లో? అంటే లోకస్తుడువా, దేవుని సంబంధివా నువ్వా? నేను దేవుని సంబంధిని. మరి ఈ దరిద్రం అంత ఎందుకని? ఆ దరిద్రం ఎవరని చెప్పారు? ఆ దరిద్రమే కదా అదే. దరిద్రమేనా? సరే. పనికి మాలోడా, ఫోన్ కట్ చేయకు, ఫోన్ కట్ చేయకు. నువ్వు భయపడిపోతుందండి. భయపడిపోవాలా? అట్లా కాదా పూర్వం కూడా భయపడిపోవాలా? అట్లా కాదురా, నువ్వు మనిషివా దున్నపోతువా? నేను మనిషి, నేను దున్నపోతుడు. మనిషి అయితే బైబిల్ పట్టుకుని ఫోన్ చేస్తావా? దరిద్రం నా కొడుక. ఎదురుకొచ్చి మాట్లాడు. నువ్వు తెలుగు లేదంటా నీకు? ఎదురుకొచ్చి మాట్లాడు, ఎదురుకొచ్చి మాట్లాడుతావు. నీళ్ళు రాజు డబ్బులు వస్తావురా, నీ దగ్గరికి వస్తావు నా కొడుక. నీళ్ళు రాజు డబ్బులు తీసుకున్నా అంటావు, నీళ్ళు రాజు డబ్బులు అడిగా అంటావు. దేవచ్చు నా కొడుక, నువ్వు కదరా డబ్బులు కమ్ముడు పోయేదే. నా కొడుక నీళ్ళు రాజు వచ్చావు. చూసారా? సో ఎక్కించడానికి చేశాడో లేకపోతే కావాలని తిట్టాలని చేశాడో అర్థం కావట్లేదు. సో గమనించండి పిల్లారా, ఇవి సరైన పద్ధతులు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన మరి ఏదో విధంగా చేశాడు, తప్పైతే చేశాడు, కానీ ఇలాగా మరి దారుణంగా ఈయనే ఎవరైతే మాట్లాడుతున్నాడో ఈయనే బూతులు తిట్టేసి ఈయనే మరి దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కాదు, ముందు ఈయన మార్చుకోవాలి ముందు, నాకు తెలిసి చెప్పాలంటే. సో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మీసాల గురవప్ప గారి సాక్ష్యం చాలా విలువైంది కాబట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా దైవజనులు మీరు కూడా మరలా మరి ఈ ఏదైతే తప్పు చేశారో దీని నుంచి మీరు బయటకు రావాలని, వీటి నుంచి మీరు కోలుకోవాలని మేము ప్రేమతో ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండాలని మేము నిరంతరం కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ట్రోలర్స్ అందరూ కూడా దయచేసి గమనించండి, ఇలాగెప్పుడు చేయొద్దు, ఇది తప్పు కాబట్టి దీన్ని చేయొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.